ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము తులా రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటము అనేది చాలా చాలా మంచిది. మిగతా అంతా కూడా అంటే ధన లాభము అనేది ఉంటుంది. అలాగే సంతోషంగా ఉండగలుగుతారు. కార్య సాఫల్యత అని అంటారు. కార్యం తలపెట్టిన సఫలీకృతం అవుతుంది. క్రయ విక్రయాలయందు లాభములు చేకూరే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది. నూతనోత్సాహము, వ్యాపార అభివృద్ధి, అలాగే మంచి లాభాలు, నూతన వస్తువుల కొనుగోలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, గురు భక్తి, దేవతా భక్తి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి ఆదాయము అనేది కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ వనరులు అనేక మార్గాల్లో గౌరవప్రదంగా డబ్బు సంపాదన అనేదైతే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా సుఖ సంతోషాలు అనేవి చోటు చేసుకోగలుగుతారు. పిల్లలు చదువుల విషయంలో కూడా ఉత్సాహకరమైన వాతావరణము అనేది ఉంటుంది. మరి చదువు ఆ తర్వాత ఉద్యోగము వీటిల్లో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించడం చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించటం లేదా గణపతి నాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ స్తోత్రమైనా సరే ప్రతిరోజు కూడా వీరు చదువుకోవటం వలన ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఉంటే తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా.